వీళ్ళందరికీ బస్సు లేదని తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్‌గా మాట్లాడుకోవాల్సి వచ్చింది అని చెప్తున్నారు. సో చూడొచ్చు ఫ్యామిలీ దాదాపు ఒక 30 మంది అయితే ఇట్లా మొత్తం బట్టలు అన్నీ సర్దుకొని దుర్గమ్మ పండగనంటే ఇక మన తెలంగాణ వాళ్ళ పుట్టిల్లు ఇటు ఉన్నటువంటి వాళ్ళంతా వేరే రాష్ట్రాలు ఉన్నా సరే ఖచ్చితంగా పండగకు వస్తారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది? అప్పట్లో బండ్లెక్కిపోయే వాళ్ళం, ఎడ్ల బండి, ఇప్పుడు ఇట్లా ఇప్పుడు చిన్న ఎడ్ల బండి అయిపోయింది. ఇంకే సంతోషం ఉత్సాహం ఎంత ఉండనో ఈ బస్సు ఆగినాక ఉత్సాహం అంతా దిగిపోయింది. ప్రతి ఒక్కడు పైకి రావాలని కోరిక, కానీ ఇప్పుడు ఇట్లుంటే పైకి పోయేటట్టు అంటే చాలా లాంగ్ ఉంటుందా? అది చాలా లాంగ్ ఉంటుంది. ఇప్పుడు మేము 850 కిలోమీటర్ల నుంచి మహారాష్ట్ర ఇడికి వచ్చినాం. ఇక్కడ సంతోషం 150 కిలోమీటర్లు అనుకున్నాం, కానీ ఇక్కడ 1500 కిలోమీటర్లు పొడిగా అయిపోయింది. ఎన్ని గంటలు పట్టిద్ది అన్న? ఇప్పుడు 2 అవర్స్ పడుతుంది. వీళ్ళు మార్నింగ్ 4:30కి వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత మనకు 7 వరకు ఏమైనా బస్సెస్ స్టార్ట్ అవుతాయేమో అని చూసాము, కానీ ఏం రాలేదు. కరీంనగర్ నుంచి వచ్చే బస్సెసే ఉన్నాయి, అవి కూడా రిజర్వేషన్ సీట్స్ ఉన్నాయి. సో అలా అని చెప్పేసి ఒక టెంపుల్ మాట్లాడి పంపిద్దామని చెప్పేసి ఉద్దేశంలో టెంపుల్ మాట్లాడి పంపిస్తున్నాం. అంటే ఆ ఫీల్ ఎట్లా ఉంది? అంటే మహారాష్ట్ర నుంచి వచ్చారు వాళ్ళు, బస్సులు అనుకున్నారు. వాళ్ళకి సడన్గా వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసింది బస్సెస్ బంద్ ఉన్నాయని చెప్పేసి. వాళ్ళు ఇంటిమేషన్ కూడా చేయలేదు. నాకు మార్నింగ్ ఫోన్ చేస్తే సరే నేను వెహికల్ మాట్లాడి పంపిస్తానని చెప్పేసి వెహికల్ మాట్లాడడం జరిగింది. అయితే వీళ్ళంతా చిన్నవాళ్ళు మొత్తం అంతా ఇట్లా బస్సుల్లో పోదాము అని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఇట్లా ఎప్పుడైనా ఎక్కావా ఇలాంటి బండి? ఎక్కలేదా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? హైదరాబాదే. మహారాష్ట్ర. బస్ ఎక్కావా? బస్ ఎక్కలేదా? బస్ ఎక్కినా. ఇట్లాంటి బండి ఎక్కావా ఎప్పుడన్నా? ఎక్కలేదా? బాగుందా? ఎట్లుంది? మంచిగా ఉందా? పిల్లలకు కూడా అంటే ఎప్పుడు వీళ్ళు మహారాష్ట్రలో ఎక్కువ అక్కడే ఉన్నారు, హైదరాబాద్ అయినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక్కసారికి పిల్లల్ని ఇదంతా బండి ఎక్కిస్తే ఏంటి మేము ఈ బండిలో వెళ్తున్నామని చెప్పేసి, అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో నిజంగానే ఈ పిల్లలకు కూడా ఈ బండి ఎక్కితే అంత ఎగ్జైట్మెంట్ ఉంది. ఆర్టీసీ ప్రభుత్వము ప్రైవేట్ డ్రైవర్స్ని పెట్టి రన్ చేస్తున్నప్పటికీ కొన్ని ఏరియాస్కి బస్సు టైంకి అందుబాటులో లేకపోవడం వల్లనే ప్రయాణికులే ప్రత్యామ్నాయ మార్గాలుగా ఇలాంటి వాటిని ఎంచుకొని వాళ్ళు ఇంపార్టెంట్ డేస్గా ఉంటాయి కాబట్టి, అంటే పనులు ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాహనాలను మాట్లాడుకొని వెళ్తున్నటువంటి ఒక సిచ్యువేషను. అంటే ఒక నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో బండ్లలో వెళ్ళేటువంటి పరిస్థితులు ఈరోజు మళ్ళీ మరొకసారి ఒక సంఘటన ఇక్కడ జేబీఎస్ బస్ స్టాండ్లో కల్పించింది. ఇది అందరినీ ఆకర్షించడంతో పాటు కొంత ఆలోచన విధానం కూడా, అంటే ఎలాంటి ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ లేకపోయినప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ ప్రయాణాలు కొనసాగుతాయి అని చెప్పడానికి